ఈ కదా మనకి బిగ్ బాస్ హౌస్లో కావాల్సింది. ఏమంటారు చెప్పండి, అంతేనా? సో డే 5 ఎపిసోడ్ ఎండ్ బిగ్ బాస్ హౌస్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అని నేను అంటాను. మరి మీరేమంటారు కమెంట్స్లో చెప్పేసేయండి. ఎవరి వల్ల అని మీరు అనుకుంటున్నారు? నేనైతే సంజన గారు అనుకుంటున్నాను. మీరు అగ్రీ చేస్తే కమెంట్స్లో పెట్టేసేయండి. అండ్ కమింగ్ టు ఇవాళ ఎపిసోడ్, కెప్టెన్గా సంజన గారు ఎంపిక అవడం పైన మీకు ఎలా అభిప్రాయం ఉందో చెప్పేసేయండి. నాకైతే ఓకే, షీ డిజర్వ్ టు బి ఆ క్యాప్టెన్. ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అండ్ నిజంగా చెప్పాలి అంటే ఆమె చాలా స్ట్రాటజిక్గా ప్లే చేస్తున్నారు అనమాట. బట్ సమ్ థింగ్స్ కొన్నిట్లో నెగిటివ్గా అనిపిస్తున్నారు. షీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా ఓపెన్గా భరణి గారితో మాట్లాడారు. ఏమని అంటే, సో ఆవిడ బాగా ఆడుతున్నారన్నయ్య, ప్రతీదీ గుర్తు పెట్టుకుంటున్నారు. బట్ కొన్ని విషయాలు మాత్రం నెగిటివ్ ప్లేలో వెళ్తుంది. నేను వద్దు అన్నా కూడా ఆమె అలాగే ప్లే చేస్తాను అంటున్నారు. సో సంజన గారు వాజ్ క్లియర్ ఆన్ హర్ పాయింట్. ఏమంటారు? సంజన గారు యాజ్ అ క్యాప్టెన్గా హౌస్కి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది టైం తను ఆ పోయిన కూల్ డ్రింక్ ఇస్తేనే ఇవి ఇస్తాను అనడం వలన మనీష్ గారితో పెద్ద ఫైట్ అయింది. మరి మనీష్ గారు దీనికి అగ్రీ చేస్తున్నారా లేదా? హౌస్లోకి నేను ఎంటర్ అవును అంటే వెంటనే సంజన గారు ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్ అన్నారు. సో ఇక్కడ కావాలనే సంజన గారు అందరికీ అవ్వాల్సిన అవసరం లేకపోయినా ఆ థమ్సప్స్, కూల్ డ్రింక్స్ అన్నీ నేను ఇస్తాను అని అనవసరంగా మాట ఇచ్చారా? లేకపోతే నిజంగానే ఆవిడకి ఇష్టమై ఇచ్చారు, బట్ ఆ సెన్స్లో ఆ రిమైనింగ్ కూల్ డ్రింక్ ఏదైతే పోయిందో అది కూడా తీసుకుందామనే ప్లానింగ్ అయితే ఆవిడ వేశారు. సో నేను మనీష్ గారి పాయింట్లో ఉన్నా కూడా నేను ఒకటే అనుకుంటాను, ఎందుకు ఆవిడ అనౌన్స్ చేయడం, ఓకే అందరికీ షేర్ చేసుకోవడం లేకపోయినా సరే యాజ్ ఎ హౌస్ కెప్టెన్గా ఆవిడ ఇచ్చారు, ఓకే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ ఆ పోయిన కూల్ డ్రింక్ని తెచ్చుకోవడానికి కోసం ఈ ప్లాన్ వేయడం మాత్రం నేను కూడా అగ్రీ చేయను. ఏమంటారు? ఓకే, ఎనీవేస్ ఇట్స్ హర్ స్ట్రాటజీ. చూద్దాం సంజనా గారి స్ట్రాటజీ ఏంటి, అట్ ద సేమ్ టైం దమ్ము శ్రీజ స్ట్రాటజీ ఏంటి నాకు అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరు కావాలనే గేమ్స్ ఆడుతున్నారా? ఎవరి గేమ్ వాళ్ళు ప్లే చేయడం స్టార్ట్ చేసేసారంటారా? ఎస్, నాకైతే సంజన గారు ఆమె గేమ్ క్లియర్గా ప్లాన్ స్టార్ట్ చేశారనిపించింది. అట్ ది సేమ్ టైం శ్రీజ కూడా కావాలనే ఎంచుకున్నారు. నిన్నటికి నిన్న ఫాక్స్ అన్నారు, మొన్నేమో ఫుటేజ్ అన్నారు. ఇదంతా చూస్తుంటే జనాలు పిచ్చోళ్ళు, బట్ వాళ్ళ అవకాశానికి వద్దట్టు వాళ్ళ తెలివి తగ్గట్టు ఇద్దరు వాళ్ళ గేమ్ ప్లే స్టార్ట్ చేశారని నాకు అనిపిస్తోంది. సంజన గారిని కావాలని ఇమాన్యుయల్ ఇరికిస్తున్నాడా? ఎందుకంటే ఇమాన్యుయల్ స్ట్రాటజీ ప్లే చేయడంలో గ్రేట్ అని తను అనుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం కొన్ని స్ట్రాటజీస్ తను చెప్పినవి వర్కౌట్ అవుతున్నాయి. సో సంజన గారు గేమ్ ప్లే చేస్తున్నారని తెలుసు. కొన్ని విషయాల్లో ఇన్నోసెంట్గా ఉన్నారు, లేదంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. వాటితో ఇమాన్యుయల్ ఆడుకుంటున్నాడని నాకు అనిపిస్తుంది. ముందు అయితే వీళ్ళిద్దరికి గట్టి ఫైటింగే జరగచ్చు. యాజ్ వెల్ దమ్ము శ్రీజకిను సంజన గారికి కూడా గట్టిగా పడుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేసేయండి. కామెడీ స్కిట్ విషయానికి వస్తే నిజంగా చెప్తున్నాను, ఒక ఇమాన్యుయల్ కాదు అందరూ వాళ్ళ వెల్ ఇచ్చారనిపించింది, ఎక్సెప్ట్ డిమాన్ పవన్. ఎందుకు ఆయన ఒకే ఎక్స్ప్రెషన్లో ఉంటున్నారు? వాళ్ళు నిజంగా కామెడీగా చేసినా అదే నిజం, ఎప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్. తను ఛాన్స్ తీసుకోవాలి అని అనుకోడు, తను ఛాన్స్ వచ్చినప్పుడే మాట్లాడదాం అనుకుంటాడు. సో ముందు డిమాన్ పవన్ గేమ్ ప్లే ఎలా ఉండబోతుందో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. హౌస్ మొత్తాన్ని అల్లాడించిన సంజన గారిని హౌస్ మొత్తం కలిపి ఆడుకుంటున్నారా? ఇద్దరేమో చాక్లెట్స్ దొంగతనం చేశారు. అట్ ద సేమ్ టైం రీతు చౌదరి అండ్ రాము రాథోడ్ కూడా చాక్లెట్ తింటున్నారు. అదే టైంలో హరీష్ గారు కూల్ డ్రింక్ దొంగతనం చేశారు. ఆఫ్టర్ ఆల్ ఆమె ఒక గుడ్డు దొంగతనం చేసినందుకు హోల్ హౌస్ ఆమె మొత్తం సామాన్లన్నీ దొంగతనం చేస్తున్నారు. చూద్దాం నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో ఏం మాట్లాడతారని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఆమె కెప్టెన్గా ఉన్నప్పుడేమో ఆమె రూల్స్ విషయంలో కాన్షియస్గా ఉంటారు, ఆమె టెనెంట్ విషయంలో ఉన్నప్పుడేమో వీళ్ళు మాట్లాడిన రూల్స్, ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడిన రూల్స్కి అగ్రీ చేయరు. భరణి గారు ఇమాన్యుయల్ ఇద్దరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అండ్ వాళ్ళ స్ట్రాటజీస్ని ప్లే చేసి రిమైనింగ్ వాళ్ళ అదుపులో పెట్టుకుంటున్నారని నాకు అనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తుందో చెప్పేసేయండి. నా డౌట్ అయితే కన్ఫర్మ్ ఇమాన్యుయల్ మంచి స్ట్రాటజీతో వచ్చాడు అండ్ అనాలిసిస్ చేసుకుంటున్నారు. ఎవరిని ఎక్కడ ఏ టైంలో నొక్కాడో తెలుసని నేను అనుకుంటున్నాను. మరి తన స్ట్రాటజీ ముందు వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.
అండ్ భరణి గారు అయితే చెప్పాను కదా, నా ఎపిసోడ్స్ మొత్తం చూడండి. యాజ్ యూజువల్ నాకైతే తన మీద ఉన్న పాయింట్ అయితే ఏమీ మారలేదు. భరణి గారు నటిస్తున్నారు అండ్ ఒక లీడర్షిప్ తనకి తాను తీసుకోవాలని అనుకుంటున్నారు. సో వెయిట్ చేద్దాము. ముందు ఎపిసోడ్స్లో ఏమైనా మారుతుందా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే కన్ఫామ్గా. అండ్ కుకింగ్ విషయం వచ్చేసరికి తనుజ గారు బాగా హట్ అయ్యారు. నాకు ఒక చట్నీ కావాలి, ఆ కూర కావాలి, ఇవి కూర కావాలి అని 2-3 రోజులు రేషన్ మొత్తం సంజన గారు తినేస్తే ఎట్లా అని. ఒక రకంగా కెప్టెన్ అయినందుకు అలాగే హౌస్ మేట్ అయినందుకు తనకి ఒక ఛాన్స్ ఉంది. ఏమేమి వండుకోవాలో అవి వండించుకొని తినాలి. అట్ ద సేమ్ టైం రేషన్ చూడాలి, రిమైనింగ్ పీపుల్ని కూడా చూడాలి అని నేను అనుకుంటున్నాను. అదే పాయింట్ హరీష్ గారు కూడా పెట్టడం జరిగింది. మీరు గమనిస్తే హరీష్ గారు మనీష్తో మాట్లాడుతున్నప్పుడు ఇదే పాయింట్ అన్నారు, మనందరికి కావాల్సిన రేషన్ ఆవిడ ఒక్కడే తినేస్తారు. సో హౌస్ మొత్తం కలిపి సంజన గారిని హైలైట్ చేస్తుందా లేదా హౌస్ మొత్తాన్ని సంజన గారే ఆడుకుంటుందా అర్థం అవ్వట్లేదు జనాలకు కూడా. ఈవెన్ వ్యూవర్స్ కూడా మొత్తానికి మీలో కొట్టుకొని సావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అనే పాయింట్లో ఉన్నారు. సో రేపటి ఎపిసోడ్ని చూద్దాం. నాగార్జున గారు ఎంతమందిని తిడతారో, ఎంతమందిని పొగుడతారో, అసలు నిజంగానే గేమ్స్ ఎవరికాళ్ళు స్టార్ట్ చేశారా లేదా అనేది నాగార్జున గారు అవైక్ చేస్తారు. సో వెయిటింగ్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. అంతే, బాయ్ బాయ్.